దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు. హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 7వ వాక్య భాగం. హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 7వ వాక్య భాగం. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే యెహోవా వాక్కు. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. దేవుని మందిరం మనమే. దేవుడు నివసించే ఆలయము మనమే. ఫిజికల్గా కనబడే మందిరము, స్పిరిచువల్గా కనబడే మందిరం మనమే. ఆయన మందిరం. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఈ మాట 2 విధాలుగా మనకు వర్తిస్తుంది. ఒకటి, ఫిజికల్గా కనబడే మందిరం, స్ట్రక్చర్. అది తన మహిమార్థమై, తన ఘనత కొరకై దేవుడు దానిని ఎస్టాబ్లిష్ చేయడము, ఘనపరచడం అనేది ఒకటి. అలాగనే 2వ మందిరము భక్తుడు పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యములు కనబడే, నీవు నేనే ఆ మందిరం, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదని మీరు ఎరగరా? గమనించండి ఆ మాటను. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదని మీరు ఎరగరా? దేవుని ఆలయమును ఎవడైనా పాడు చేస్తే వానిని నేను పాడు చేసేదను. మీరు ఆయన ఆలయమై ఉన్నారు. ఆయన ఆలయం పరిశుద్ధమై ఉన్నది కనుక మనమే ఆయన మందిరం. మనము దేవునిలో సరిగా ఉండకుండా ఉంటే కనబడే స్ట్రక్చర్ కూడా, దేవుని సన్నిధి ఉండదు. దేవునికి కావాల్సింది కనబడే స్ట్రక్చర్, మందిరం కాదు, నీవే. ఆయన నిన్ను తన పోలికలో, తన స్వరూపంలో చేసుకున్నాడు. ఆయన ప్రతినిధిగా ఈ లోకంలో జీవించడానికి మనకిచ్చిన ఈ అవకాశం. ఈ హగ్గై గ్రంథములో ఈ మందిరమును మహిమతో నింపుదునని కనబడే స్ట్రక్చర్, మందిరం గురించి మాట్లాడుతున్నాడు. కానీ తన ప్రజలైన ఇశ్రాయేలును ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలే. మన ఆత్మీయ జీవితంలో కూడా మందిరం అనబడే మనము ఆయన గొప్పతనము, ఆయన ప్రభావము, ఆయన ఆధిక్యతను, ఆయన యొక్క మంచితనాన్ని చూపించే వారంగా ఉన్నాం. దేవుడు మోషేతో ఒక మాట అంటాడు, ఇశ్రాయేలీయుల మధ్య నా పరిశుద్ధతను మీరు సన్మానించేలాగున మీరు నన్ను నమ్మకనకపోతిరి. ఇశ్రాయేలీయుల మధ్య ఆ మాట గమనించండి. సంఖ్యాకాండములో ఆయన పరిశుద్ధతను సన్మానించేటట్లు మోషే దేవుణ్ణి నమ్మలేదు. బండలో నుంచి నీరిచ్చే క్రమంలో ఆ బండతో మాట్లాడు అన్నప్పుడు మోషే, ద్రోహులారా, మేము మీకు నీళ్ళు ఇవ్వాలా అని అడిగాడు. గమనించండి, నీవు ఏ ప్రజల మధ్య ఉన్నారో, మీరు ఏ ప్రజల మధ్య నివాసం ఉన్నారు, ఎలాంటి పరిస్థితుల మధ్య ఉన్నారు, ఆ పరిస్థితులలో ఆ ప్రజల మధ్య మీరు దేవుణ్ణి ఘనపరిచేవారై, దేవుని మహిమపరిచేవారై ఉండాలి. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. కనుక మనకు దేవుడు శక్తియు, ప్రేమయు, ధైర్యం కలిగిన ఆత్మని అనుకరించాడు, కానీ పిరికితనం కలిగిన ఆత్మను మనకు అనుకరించలేదు. కనుక నీవే ఆయన మందిరమై, ఏ సిచ్యువేషన్లో ఉన్నాయన్నా, ఆయన ఏ పరిస్థితి అయినా సరే, ఏ ప్రజల మధ్య ఉన్నా సరే, ఆయన నీతో ఉండి
నిన్ను ధైర్యపరిచి, నిన్ను బలపరిచి, నిన్ను ఘనపరిచి, నీకు విజయము, నీకు ఆరోగ్యము, నీకు ఐశ్వర్యము కలిగించే విధంగా దేవుడు కార్యాలు చేస్తాడు. కనుక ఈ మందిరమును మహిమతో నింపుదును. నిన్ను అంతగా దేవుడు ఘనపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, బలపరుస్తాడు, పరోక్షంగాను ప్రత్యక్షంగాను. కనుక ఈ మాటలు వింటున్న మీరు ధైర్యం తెచ్చుకొని, నీవే ఆయన మందిరము, నీలోనే ఆయన నివసిస్తాడు, నీవే ఆయనకు విశ్రమ స్థానము అనే విషయాన్ని గమనించి మీరు ధైర్యంగా ఉండండి. దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు స్తోత్రం. ఇది నా వాగ్దానం కొరకై వందనాలు చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.